ప్రభుత్వం వచ్చి అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నట్టుగా కనబడతలేదు. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఎస్సీలను మోసం చేస్తూనే వస్తుంది. ఆనాడు గరీబీ హటావో అనేటువంటి నినాదం ఇచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా 6 దశాబ్దాల కాలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మరి దళితులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళని కేవలం ఓటు బ్యాంకుగా భావించడం, ఎన్నికల సందర్భంలో వాళ్ళని ఓట్లను దండుకోవడం, ఇచ్చిన హామీలన్నిటి కూడా తుంగలో తొక్కడం, మళ్ళీ ఉచ్చరించేటువంటి పరిస్థితి లేనటువంటిది మనము అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మనం చూస్తున్నాం. ఇలా చేవెళ్ళ డిక్లరేషన్ గురించి మనం చూసినట్టయితే ఎక్కడ లేని హామీలు ఇచ్చిండ్రు దళితులను ఉద్ధరించడం కోసం. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఇప్పటి వరకు ఒక్క రివ్యూ అయినా చేసినట్టుగా దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి కానీ లేదంటే ఈ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కానీ చేవెళ్ళ డిక్లరేషన్ పైన మరి మనం ఇచ్చినటువంటి హామీల మీద ఒక్క రివ్యూ మీటింగ్ కూడా చేయనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. అంటే ఎస్సీల పట్ల కాంగ్రెస్ పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి కానీ ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉన్నదో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అన్ని వర్గాలతో పాటు ఎస్సీలను కూడా ఉన్నతంగా ఉంచాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా గురుకుల పాఠశాలల నిర్వహణ కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇంకా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వాళ్ళను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ప్రారంభించి ఒక 38,000 పైచిలకు మరి లబ్ధిదారులకు 10 లక్షల చొప్పున అందించి వాళ్లకు ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు తిరిగి దాన్ని కంటిన్యూ చేయడం కోసం కూడా దాదాపుగా 1,30,000 మందిని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా కలెక్టర్లకు మరి అందించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి దళిత బంధుకు సంబంధించి కావచ్చు, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ఆరో ఏం చెప్పినారు, అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షల రూపాయలు ఇస్తాం, కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు అని పెద్దరికాల కోసం అంబేద్కర్ అభయహస్తం అంటే ఒక్క మాటలు చెప్పాలంటే అంబేద్కర్ గారి పేరును తీసుకొని కూడా అంబేద్కర్ గారిని కూడా అవమానించే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కాంట్రాక్ట్స్లో 18% ఎస్సీలకు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు 6 లక్షల రూపాయలు అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో మరి 5 లక్షలకే పరిమితమై స్థలం ఉన్నటువంటి వాళ్ళకే ఆ ఇందిరమ్మ ఇళ్లను అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టబెట్టి వాటి బిల్లులు కూడా రానటువంటి పరిస్థితి అలా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో కనబడతా ఉంది. అదేవిధంగా ఎస్సీల కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో కూడా ఎస్సీ సప్లాన్ను పూర్తి స్థాయిలో నిర్వహించలేక మరి ఎస్సీలకు సంబంధించినటువంటి నిధిని రకరకాల పద్ధతులలో డైవర్ట్ చేసి వాడినటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దీనిపైన ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి ఎస్సీలకు సంబంధించినటువంటి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా యథాతథంగా వాడే విధంగా మరి చట్టం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మరి మొదటికి తీసుకొచ్చి ఆ దారి మళ్లించేటువంటి కార్యక్రమం కూడా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా చాలా గ్రామాలలో ఎస్సీలు సాగు చేసుకొని చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళకు మీరు ఇచ్చిన హామీ ఏంది, అసెంట్ భూములన్నిటికీ కూడా మేము హక్కులు కల్పిస్తాం, వాళ్లకు
మరి అమ్ముకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. అదేవిధంగా 2013 ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని పకడ్బందీగా అమలు చేస్తాము. అదేవిధంగా అసెంట్ భూములకు కూడా ఏదైతే 2013 చట్టంలో మామూలుగా పట్టా భూములకు ఏ విధంగానైతే పరిహారం అందించినామో ఆ విధంగానే మేము పరిహారం అందజేస్తామని చెప్పిండ్రు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల దగ్గర ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్లకు అది ఖచ్చితంగా వర్తించాలి. మీకు దాని మీద సోయి కానీ జాస కానీ లేదు. అదేవిధంగా ఏదైతే ఎస్సీలలో మాల మాదిగతో పాటు చాలా ఉపకులాలు ఉన్నాయి. 3 కార్పొరేషన్లు చేస్తామన్నారు. ఒక్కొక్క కార్పొరేషన్కు 750 కోట్ల రూపాయల నిధిని కేటాయించి దాన్ని వాళ్ళని అభివృద్ధి చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఒక కార్పొరేషన్ దిక్కు లేదు. దీని మీద కనీసం మీకు ఆలోచన కూడా లేదనేది మాత్రం తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా చాలా గొప్పగా చెప్తే చదువుకునే పిల్లలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అంబేద్కర్ విద్యా జ్యోతి ఎస్సీలలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తామంటారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 ఇస్తామంటారు. డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తామంటారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ₹1,00,000 ఇస్తామంటారు. అదేవిధంగా ఎంపీలు కానీ పిహెచ్డి కానీ చేసినటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామంటారు. అసలు మీకు యాదికుందా సోయిందా? దీని మీద మరి మా విద్యార్థులందరూ ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఎప్పుడైనా ప్రశ్నిస్తే మేము ఏం సమాధానం చెప్తాం అనేటువంటి ఆ జ్ఞానం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి కనబడతలేదు. ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇప్పుడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట ఓ పెద్ద మాటలు చెప్పారు, కానీ దానికి ఇప్పటి వరకు కార్యాచరణ లేదు. కనీసం దానికి సంబంధించినటువంటి డబ్బుల కేటాయింపు కూడా లేదు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారి హయాంలో 1,026 గురుకుల పాఠశాలలు అద్భుతంగా నడిపి లక్షల మందికి మరి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ గురుకుల పాఠశాలను గొప్పగా ఇంకా అభివృద్ధి చేసి వాటిని మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి స్థానంలో మీరు ఇంకా గురుకుల పాఠశాలల హామీ ఇచ్చి ఒక్క గురుకుల పాఠశాల పెట్టకపోగా ఉన్న గురుకుల పాఠశాలలో ఇప్పటికే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. సరిగా తిండి లేదని, తర్వాత నిర్వహణ లేదని 110 మంది పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి అలా ఈ 20 నెలల కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం. గురుకుల పాఠశాల యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. పిల్లలు చాలా సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి మాత్రం సోయలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం తీసుకొచ్చినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు సంబంధించినటువంటి పిల్లలు ఆ ప్రైవేట్ యాజమాన్యాలు ఇలా లాక్ చేసుకొని పిల్లలు స్కూల్ ముందర నిలబెడితే ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితిని ఇలా ఎస్సీ పిల్లలు అనుభవిస్తున్నారో ఈ ప్రభుత్వానికి మాత్రం పట్టిలేదు. ఇప్పటికే చాలామంది పిల్లల్ని పంపించడం జరిగింది. 9,000 ఉన్నటువంటి గతంలో 9,000 విద్యార్థులకు అవకాశం ఉన్నటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ సిస్టంలో చదివే పిల్లలకు 26,000 మందికి అవకాశం ఇచ్చి మరి ఈ స్కీమ్ను మేము చాలా గొప్పగా కంటిన్యూ చేసినాం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దాన్ని నిర్వీర్యం చేసిండ్రు. ఇలా పిల్లలను ఇంటికి వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి చేసిండ్రు. వాళ్ళకు రావాల్సినటువంటి ఏవైతే మరి బిల్లులు రావాలనో ఆ ప్రైవేట్ యాజమాన్యాలకు ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ పిల్లల్ని గెంటేసేటువంటి పరిస్థితి చేసిండ్రు. ఇంత అవమానకరమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు చూస్తున్నాం. దానిలో అన్ని వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు. ఈ రోజు నుంచో రేపటి నుంచో వాళ్ళు నిరవధిక సమ్మెకు పోతూ ఉన్నారు. 10,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు ఉన్నాయి. దాంట్లో మీరు మొన్న వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు 1,200 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు దిక్కులేదు. మళ్ళీ సమ్మెకు పోతున్నారంటే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం మరి ఆడుకుంటున్నట్టుగా మనకు కనబడతా ఉంది. మరి ఆ సమస్య ఎప్పటి వరకు పరిష్కారం అవుతుంది? అసలు ఆ ఎగ్జామినేషన్స్ కూడా మేము బహిష్కరిస్తామని చెప్పేసి యాజమాన్యాలు ప్రకటించినప్పుడు మరి విద్యార్థుల భవిష్యత్తే అంధకారంగా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. అదేవిధంగా విదేశీ విద్యానిధి, అంబేద్కర్ విదేశీ విద్యానిధి ఆనాడు మా ప్రభుత్వంలో 20 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించి
అనేక మంది పిల్లలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని మరి విదేశాలకు పంపించి చదివించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు మరి అమలు చేసినాం. దానికి దిక్కు లేదు, ఇప్పటి వరకు ఒక్కరికి ఇచ్చింది లేదు, ఒక్కరిని సెలెక్ట్ చేసింది లేదు. ఇదివరకు ఎవరైతే సెలెక్ట్ అయ్యి చదువుకున్నటువంటి పిల్లలకు కూడా మరి డబ్బులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. ఈ విధంగా మరి ఎస్సీల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి ఎట్లుంటే కింద మంత్రులు కూడా అట్లే ఉంటారు. మరి ముఖ్యమంత్రి తీరు చూస్తే దళితులకు వ్యతిరేకంగా కనబడుతూ ఉంది. ఆ మంత్రులు కూడా మరి ఎవరి కనీసమైనటువంటి ఆ జాస కూడా లేనట్టు కనబడుతూ ఉంది. కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ద్వారా ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకోగలిగినాం. కాబట్టి దానికి ఒక మంచి గుర్తింపుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని నిర్మాణం చేసి దాన్ని ప్రారంభం చేస్తే మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఆ గేటు తాళాలు కూడా తెరవట్లేదు. ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని బంధించి పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంతకంటే అవమానం ఏంది? ఈవెన్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా కనీసం గేటు తెరవనటువంటి దుస్థితి ఇలా కనబడుతుంది. అంటే దళితుల పట్ల కావచ్చు, అంబేద్కర్ గారి పట్ల కావచ్చు, ఈ ప్రభుత్వం యొక్క వైఖరి దీన్ని బట్టే తెలుస్తుంది. విగ్రహం ఎవరు పెడితే ఏంటి? మీకు అంబేద్కర్ గారి మీద నిజమైనటువంటి అభిమానం ఉంటే మరి అంబేద్కర్ గారి జయంతి అక్కడ జరగాలి కదా, ఆ తాళాలు తీయాలి కదా, అక్కడి కనీసం ప్రజలను వెళ్ళేటువంటి అవకాశం కల్పించాలి కదా. అది కూడా చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈరోజు చేస్తున్నారు. అంతేకాకుండా దళితుల పట్ల ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నది. ఈ మధ్య కాలంలోనే మరి దళిత బంధు ఎందుకు అమలు చేస్తలేరని ఒక యువకుడు అడిగితే, తమ హక్కుల కోసం అడిగితే, ఒక మహిళ కూడా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఆ పరిధిలో ఒక దళిత మహిళ కూడా మరి ఇట్లా ప్రశ్నిస్తే మరి వీళ్ళు మహిళలను చూడకుండా దళితులను చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళను హింసించేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో దళితులకు వ్యతిరేకంగా మరి ఈ ప్రభుత్వం అయితే ప్రవర్తిస్తున్నది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, ఏవైతే చేవెళ్ళే డిక్లరేషన్ ఏదైతే మీరు చేసిండ్రో, దాదాపు 15 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో అవి ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అమలు చేయనట్టయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ ఏదైతే మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నదో ఇక్కడ దాదాపు 60,000 మంది మా దళిత సోదరులు ఉన్నారు. వాళ్ళను ఓటు అడిగే హక్కు మీకున్నదా? ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు? మా దళిత సోదరులను కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఏ రకంగా మీరు కాంగ్రెస్ పార్టీకి మరి ఓటేసేటువంటి అవకాశం ఉన్నది? ఏ నాయకుడు వచ్చినా ప్రశ్నించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు ఇచ్చినారు ఈ హామీలు, ఎందుకు అమలు చేయరని చెప్పేసి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి 60,000 మంది మా దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రశ్నించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకు వేయాలి మీకు ఈ ఎలక్షన్లో మీకు ఓటు ఎందుకు వేయాలి దళితులు ఎవరైనా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇది మీరు ఏదో చేవెళ్ళే డిక్లరేషన్ చేసి మేము తప్పుకుంటామంటే అంతటితో అయిపోదు. ఇది తప్పకుండా తిరిగి రాష్ట్రం అంతటా కూడా ఇది ఒక దళిత్ మూమెంట్ ఖచ్చితంగా తీసుకొస్తాం. దీన్ని వదిలిపెట్టాం. తప్పకుండా ప్రతి దళితుడు కూడా వీటిపైన ప్రశ్నించేటువంటి విధంగా కార్యాచరణ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇవన్నీ ఒక్కసారి ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ చేవెళ్ళ డిక్లరేషన్కు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కు సంబంధించినటువంటి విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీని చిచ్చుగా ఓడించడం కోసం దళిత వర్గాలన్నీ కూడా ఏకం కావాలని చెప్పడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దళిత బంధు అమలు కావాలని అనేక పోరాటాలు చేసినటువంటి దళిత బంధు సాధన సమితి సభ్యులందరూ కూడా రాష్ట్ర కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా రావడం జరిగింది. వారి సమక్షంలోనే ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా మరి ఈ ఎన్నికల సందర్భంగా మరి వాళ్ళ సపోర్ట్ ప్రకటిస్తూనే
ఈ చేవెళ్ళ డిక్లరేషన్ అమలు చేయడం కోసం మేము ఉద్యమిస్తామని చెప్పడం కోసం రావడం జరిగింది. తమ్ముడు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ను మాట్లాడవలసింది కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కోగిల మహేష్. నేను తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడను. ముందుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలను మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ప్రభుత్వంలో దళితులు వెనుకబాటుకు గురవుతున్నారని, ఆర్థికంగా ఎదిగితే ఆర్థిక సమానత్వంతో పాటు సమాజంలో వాళ్లకు తగిన గౌరవం లభిస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల, బీజేపీ ఎమ్మెల్యేల, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చూడకుండా ఎక్కడున్నా దళితులు బాగుపడాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా అందజేయడం జరిగింది. అలాగే రెండవ విడతలో కూడా దాదాపు 1,00,000 మంది దాకా 1,30,000 మందికి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి గౌరవ మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో నిధులను కూడా వివిధ జిల్లాల కలెక్టర్ల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. సాధారణ ఎన్నికల కోడ్ వల్ల సెలెక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి ఎన్నికల్లో కోడ్ అమల్లో ఉంది కాబట్టి తదుపరి ఇస్తామని అధికారులు ప్రకటించగానే దళితులందరూ కూడా ఎన్నికల తర్వాత వస్తుందనే ఆశతోటి ఎదురు చూసి ప్రభుత్వం మారిన తర్వాత రేపు మాపు అని కాలయాపన చేస్తున్న క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే మొదటి నుంచి దళిత వ్యతిరేక అని మాకు తెలిసి మేము కూడా ఈ దళిత బంధు నిధుల కోసం గత 20 నెలలుగా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు నిధుల సాధన కోసం, అలాగే చేవెళ్ళ డిక్లరేషన్ సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తున్న క్రమంలో అడుగడుగున అర్ధరాత్రులు అపరాత్రులు అని తెలియకుండా మా దళిత బంధు సాధన సమితి నాయకులను అరెస్టు చేయడం, మంత్రులు వస్తున్నారంటే ముందే బ్యాండ్ ఓవర్ చేయడం, దళిత బంధు ఎప్పుడు ఇస్తారని బట్టి విక్రమార్క గారిని ప్రశ్నిస్తే దళిత బంధుని మేము కొనసాగిస్తాం, దానికోసం ఇట్లా పేపర్ మీద ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించినామని చెప్పినప్పుడు మేము నిజంగా పార్టీలకు అతీతంగా అందరం స్వాగతించినాం. తర్వాత వాళ్ళ దుర్బుద్ధి బయటపడ్డది. ఆయన కేవలం కేటాయించిన నిధులు అతని మధిరా నియోజకవర్గంకేనని, చింతకాని మండలంలో దాన్ని అమలు చేయడానికని ఆ దుర్బుద్ధిని గ్రహించిన మేము అనేక ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో హుజరాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి అక్కడ ఒక జియో రిలీజ్ చేసి ఇప్పటి వరకు కూడా దాదాపు 10,000 మంది బాధితులుంటే 300 మందికి కమిషన్లు తీసుకొని అధికారులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అందుకే చేవెళ్ళ డిక్లరేషన్ అమలు కావాలన్నా, దళిత బంధు బాధితులకు న్యాయం జరగాలన్నా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే దానికి మద్దతు తెలపడం ద్వారానే, దాని మద్దతు కోరడం ద్వారానే ఈరోజు తెలంగాణ దళిత వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఉన్నటువంటి మాగంటి సునీత గారికి తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి ద్వారా సంపూర్ణ మద్దతును ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా మేము రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రకటిస్తున్నాం. ఈ వేదిక మీద నుంచి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి దళిత ఓటర్లకు, దళిత పెద్దలకు, దళిత మేధావులకు అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం
డిక్లరేషన్ల పేరిట ఓట్ల కోసమే దళితులను వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరినీ బీఆర్ఎస్ పార్టీ